దానికి తెరలేపుతుంది. తెనాల నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో సార్ నమస్తే సార్. బాబు గారు చెప్పండి. సార్ సార్ మా సాయితరం తేజ్ మీద అట్లా జరిగింది పాపము. ఆయన తగలకుండా పక్క వాళ్ళు జరిగింది పాపము. ఎవరికైనా తప్పు సార్. అది మీరు టీవీ చూస్తున్నా సార్. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ కరెక్ట్ మాట్లాడుతున్నా సార్. మీరు పార్టీ పరంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసాడని చెప్పి అంటలేదు మీరు. అది అభిమానమే చేశారు. బాగా చక్కగా మాట్లాడుతున్నారు సార్. కాదు టీవీ నైన్ ఓడేం సార్ మరి దారుణంగా మనం జనసేన గురించి ట్రోలింగ్ చేస్తాం సార్. సర్లేండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మనం అంతకుముందు ఏమో టీవీ నైన్ అతనేమో జనసేన వైసీపీ గురించి ఇదిగా చెప్పి ఇప్పుడే ఈ మధ్య కాలం నుంచి టీవీ నైన్ బాగా జనసేన మీద టీడీపీ మీద చేస్తున్నారు సార్. అదే సార్ సాయితరం తేజ్ గారికి పాపం తప్పు సార్. అది ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, తప్పులేదు అందులో. మీరు మాత్రం యాంకర్ గా సార్ కరెక్ట్ మాట్లాడుతున్నారు సార్. ఏది ఒక పార్టీ గురించి మాట్లాడకుండా చక్కగా నీట్ గా మాట్లాడుతున్నారు సార్. అప్రిషియేట్ సార్. థ్యాంక్ యూ అండి. ఏం లేదండి, సమాజంలో మాదొక బాధ్యత అండి. ఒక జర్నలిస్ట్గా మన పాత్ర మనం పోషించాలి తప్పించి ఎవరో జెండా పట్టుకోవడమో ఎవరో ఎజెండా ముయ్యడమో నా ఉద్దేశం అయితే ఉండదు, అవసరం లేదు కూడా. మనం విధి నిర్వహణలో ఏం చేస్తున్నామో మనం ముక్కుసూటిగా పోవాలి. నేను ఎవరిని విమర్శించే ప్రయత్నం అయితే చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దాడి జరిగినప్పుడు కూడా నేను ఈ రకంగానే స్పందించాను. ఎందుకంటే ఇది మంచి పరిణామం కాదు, మీ ఒక్కరితోటే పోయే అంశం కాదు. థ్యాంక్ యూ బాబు గారు. మీ ఒక్కరితోటే పోయే అంశం కాదు ఇది. వేలాది మందికి ముడిపడిన అంశం, వాళ్ళ మనోభావాలకి దెబ్బతినే అంశం. వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే, వాళ్ళ ఆలోచనలు మార్చుకునే విధంగా ఇలాంటి చర్యలకి ఎవరైనా పాల్పడితే, వాళ్ళు రూటు మారిస్తే చాలా కష్టమైన పరిస్థితి. దయచేసి ఇప్పటికైనా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనివ్వండి, తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికలు జరగనివ్వండి. రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. వ్యక్తిగతంగా దయచేసి దుశ్చర్యలకు పాల్పడొద్దు. దీనివల్ల మీకు కలిసి వచ్చింది ఏం లేదు, క్షణిక సుఖం అంటారు. ఆ ఒక్క నిమిషానికి ఆనందం మనకు వస్తుంది, కానీ దాని పర్యవసానాలు తేడా వస్తే జీవితాంతం అంతా బాధపడాలి. అది ఏ మనిషికైనా సరే జీవితాంతం అంతా బాధపడాలి. తర్వాత ఎవ్వరూ మనల్ని చూడరు, ఎవ్వరూ మనల్ని కాపాడరు. ఈరోజు అభిమానంతోటో ఇంకో విధంగానో మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే అది పోలీసు రిజిస్టర్లోకి వెళితే ఆ ఒక్క నిమిషం బాగానే ఉంటుంది. మీరు ఏదో మత్తులోనో లేకపోతే ఏదో ఎంజాయ్మెంట్ మూడ్లోనో లేకపోతే వేరే అంశంలోనో మనకేదో మంచి హైప్ వచ్చేస్తుంది, మంచి గుర్తింపు వచ్చేస్తుంది. కొంతమంది ఉంటారు టీవీల్లో కనిపించేద్దామని ఉత్సాహంతో కొన్ని చేస్తుంటారు, లేదా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెడుతుంటారు చాలా అసహ్యంగా. ఎందుకంటే రాత్రికి రాత్రి ఆ ఫెమిలియర్ అయిపోవాలి, జనాల్లోకి వెళ్ళిపోవాలి. అందరూ ఒకలా ఉండరు, అందరూ మైండ్ సెట్లు ఒకలా ఉండవు ప్రపంచంలోని. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా మైండ్ సెట్లు ఉంటాయి. సో ఈ రకంగా మీరు క్షణికావేశంలో లేకపోతే ఏదైనా మత్తులో ఈ చర్యలకు పాల్పడితే ఒకసారి పోలీసు రికార్డులోకి మీరు వెళితే మీ జీవితమే కాదు, మీ కుటుంబం అంతా కూడా అవమానాల పాలవుతాయి. తీవ్ర